గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలకి, టీజర్కి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 21వ తారీఖు నుండి ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో ప్లాన్ చేశారు మేకర్స్. ఇదంతా పక్కనెడితే రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ప్రారంభమైంది. లండన్లో అయితే అప్పుడే 6,000కు పైగా టికెట్లు అమ్ముడిపోయాయి. 2 రోజుల క్రితమే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టారు. మన టాలీవుడ్కి ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లను తెచ్చే దేశం నార్త్ అమెరికానే. ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలు కేవలం ప్రీమియర్ షోస్ నుండి $3 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతున్నాయి. గేమ్ చేంజర్ చిత్రంతో అంతకు మించిన భారీ వసూళ్లను ప్రీమియర్ షోస్ నుండి రప్పించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కసితో ఉన్నారండి. అయితే ఓవర్సీస్ బయ్యర్ ఈ సినిమా పట్ల వివక్ష చూపించాడని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ బయ్యర్పై ఒక రేంజ్లో విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే చిరంజీవి రామ్ చరణ్ అంటే ఒక వర్గానికి చెప్పలేనంత వేషం ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. ఓవర్సీస్లో సంక్రాంతికి విడుదల అవుతున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలను ఆ బయ్యరే కొనుగోలు చేశాడు. మన తెలుగు ఆడియన్స్ నార్త్ అమెరికాలో అత్యధిక సినిమాలను చూసేందుకు సినీమార్క్ థియేటర్స్ని ఎంచుకుంటారు. ఈ థియేటర్స్లో గేమ్ చేంజర్ చిత్రానికి కేవలం 7 షోస్ని మాత్రం షెడ్యూల్ చేయగా, బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రానికి ఏకంగా 30 షోస్ని షెడ్యూల్ చేశారంటండి. గేమ్ చేంజర్ చిత్రానికి కేవలం రెగల్, ఏఎంసీ థియేటర్స్లో మాత్రమే అత్యధిక షోస్ని షెడ్యూల్ చేయించాడు. ఈ థియేటర్స్లో విడుదలకు ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరగవు. అలాంటి చోట్ల ముందుగా గేమ్ చేంజర్ షోస్ షెడ్యూల్ చేయడంతో తక్కువ గ్రాస్ కనపడింది. దీనికి రామ్ చరణ్పై సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రోల్స్ నడుస్తున్నాయి. రామ్ చరణ్ మీద అలా ట్రోల్స్ రప్పించడానికే బయ్యర్ బాలయ్య ఫ్యాన్ కాబట్టి కావాలని ఇలా చేశాడని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే కేవలం కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురవడం వల్లే గేమ్ చేంజర్కి ముందుగా సినీమార్క్ పోస్ట్ షెడ్యూల్ చేయలేదని, రాబోయే 2-3 రోజుల్లో షెడ్యూల్ చేస్తామని ఆ చిత్రానికి సంబంధించిన బయ్యర్ ట్విట్టర్లో తెలియజేశాడు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.